హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ చంద్రకథ. ఈ రోజు వీడియో ఒక స్పెషల్ వీడియో అండి. ఈ వీడియోలో కాస్టింగ్ కిట్ ని ఉపయోగించి ఇంట్లోనే మీ పిల్లల బుజ్జి కాళ్ళు చేతులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కాస్టింగ్ కిట్ ని నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశానండి. అరౌండ్ 750 అలా పడింది. ఇందులో మౌల్డింగ్ పౌడర్, కాస్టింగ్ పౌడర్, గోల్డ్ కలర్ అక్రిలిక్ పెయింట్ అండ్ పెయింట్ బ్రష్ ఉంటాయి. ఈ కాస్టింగ్ కిట్ ని ఉపయోగించి 2 సంవత్సరాల వరకు పిల్లలకి 2 కాళ్ళు 2 చేతులు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ అన్ని వాడడం వల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇవి పూర్తిగా స్కిన్ సేఫ్ మరియు ఫాస్ట్ గా సెట్ అవుతాయి. పిల్లల యొక్క అరచేతులు మరియు కాళ్ళలో ఉన్న ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఈజీగా క్యాప్చర్ అవుతాయి. స్టార్ట్ చేయకముందే కావాల్సిన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలండి. ఇందులో 4 ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకోవాలి. 2 బాక్సులు కొంచెం వెడల్పుగా ఉన్నవి తీసుకుంటే బేబీ యొక్క పాదం పెట్టడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా 2 చేతులు పెట్టడానికి కొంచెం చిన్నవైనా సరిపోతుంది. విస్కర్ తీసుకోవాలి. మౌల్డింగ్ పౌడర్ మిక్స్ చేసుకోవడానికి మెజరింగ్ కప్స్ 2 తీసుకోవాలి. అలాగే వాటర్. ఈ ప్రాసెస్ పిల్లలు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు చేస్తే ఈజీ మరియు కన్వీనియంట్గా ఉంటుంది. ముందుగా పిల్లల కాళ్ళకి మరియు చేతులకి ఏవైనా ఆర్నమెంట్స్ ఉంటే రిమూవ్ చేసి బేబీ ఆయిల్ని కాళ్ళు మరియు చేతులకి బాగా అప్లై చేయాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల మౌల్డింగ్ సెట్లో నుంచి కాళ్ళు మరియు చెయ్యి రిమూవ్ చేసినప్పుడు అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 కప్పు మౌల్డింగ్ పౌడర్ తీసుకున్నానండి. 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా యాడ్ చేసుకుంటే వెంటనే ఉండలు కట్టేస్తుంది ఇది. ఇప్పుడు విస్కర్ తీసుకొని 60 to 75 సెకండ్స్ పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుందండి. మౌల్డింగ్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్న వెంటనే లేట్ చేయకుండా పాప పాదంని ఇందులో పెట్టి కదిలించకుండా అలానే 2 మినిట్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నాము. 2 మినిట్స్ హోల్డ్ చేసి పెడితే సరిపోతుందండి. కదిలించకుండా ఉంటే మంచి షేప్ వస్తుంది. అలానే ఆ పాదము కింద డబ్బా అడుగుకి లేకుండా కొంచెం పైకుండే విధంగా చూసుకోండి. 2 to 3 మినిట్స్ హోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు ఇదంతా గట్టి పన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఒక ఫింగర్ పెట్టి చెక్ చేసి మెల్లగా ఆ కాల్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి. ఇక్కడ నేను సేమ్ ప్రాసెస్ని ఇంకొక కాలికి మరియు 2 చేతులకి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఇవి ఫాలో అయితే చాలా క్లియర్గా వస్తుంది. ఫస్ట్ మౌల్డింగ్ పౌడర్ని మిక్స్ చేసేటప్పుడు కోల్డ్ వాటర్ని మాత్రమే యూస్ చేయాలి. 1 కప్ ఆఫ్ మౌల్డింగ్ పౌడర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేయకూడదు. వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసి విస్కర్తో 60 to 75 సెకండ్స్ బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన వెంటనే బేబీ కాలు లేదా చెయ్యి ఈ మిక్చర్లో డిప్ చేయాలి. ఇక్కడ బేబీ ఎక్కువ కదలకుండా హోల్డ్ చేసి పట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 2 to 3 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత మెల్లగా కదిలించి వెనక్కి తీస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను పాప పాదాలు మరియు చేతులు మౌల్డింగ్ సెట్స్ తయారు చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటికి కాస్టింగ్ పౌడర్ని మిక్స్ చేసుకొని వేయాలి. ఈ కాస్టింగ్ పౌడర్ మనకి 500 గ్రామ్స్ ఇచ్చారు. ఈ 500 గ్రామ్స్కి 150 ml to 200 ml వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదు, మరియు థిన్గా ఉండకూడదు. దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. దీనికోసం కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ విస్కర్తో మిక్స్ చేసుకుంటే నీట్గా ఎయిర్ బబుల్స్ అవన్నీ లేకుండా ఉండలు లేకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ మౌల్డింగ్స్కి కాస్టింగ్ పౌడర్ మిక్స్ చేసిన దాన్ని కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి. యాడ్ చేసిన తర్వాత డబ్బాకి సైడ్స్కి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏవీ లేకుండా నీట్గా స్ట్రక్చర్ అనేది నీట్గా వస్తుంది. ట్యాప్ చేసిన తర్వాత ఏదైనా గ్యాప్ కనిపించినా లేకపోతే కొంచెం వెల్తీగా ఉన్నా ఇంకొద్దిగా కాస్టింగ్ మిక్చర్ని యాడ్ చేసుకొని
2 to 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూసేద్దాం ఎలా వచ్చింటుందో. ఈ బాక్స్ని సైడ్స్కి మెల్లగా ట్యాప్ చేసి లూజ్ అయిన తర్వాత చేతిలోకి తీసుకొని మెల్లగా సైడ్ నుంచి ఈ మౌల్డింగ్ మిక్చర్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా రిమూవ్ చేయాలండి. ఈ కాస్టింగ్ పౌడర్ ఒకవేళ డెలికేట్గా ఉన్నా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ సైడ్ నుంచి కొద్దిగా రిమూవ్ చేస్తూ బేబీ కాలు లేదా అంతే అండి. ఫైనల్గా పాప పాదాలు చేతులు క్యూట్గా ముద్దుగా వచ్చేసాయండి. ఈ కాస్టింగ్ కిట్ అయితే చాలా బాగుంది. పాప పాదంలో చేతిలో ఉన్న మైన్యూట్ గీతలు కూడా చాలా క్లియర్గా వచ్చాయి. ఈ రైట్ లెగ్ మాత్రం కొంచెం పాప కదిపేయడం వల్ల కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుంది అంతే. రిమైనింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అది మూవ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు పెట్టండి. 1/2 అవర్ పక్కన పెట్టి సెట్ అయిన తర్వాత ఫినిషింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైనా బంప్స్ కానీ లేకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్న శాండ్ పేపర్తో నైఫ్ ఆర్ నెయిల్ కటర్ పిన్ ఇలా చిన్నవి వాడి నీట్గా ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అవ్వచ్చు. కావాలంటే గోల్డ్ కలర్ పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.